తుని పిచ్చుక ఎంతో సంతోషంతో, నేను ఇంకా కొన్ని రోజుల్లో తల్లిని కాబోతున్నాను. నేను పెట్టిన గుడ్ల నుంచి నా పిల్లలు కొన్ని రోజుల్లో వస్తాయి అని సంతోషపడుతూ ఉంటుంది తుని. తుని మాటలను పక్కనే గూడులో ఉన్న చిచ్చుకాకి వింటుంది. పడు పడు, సంతోషపడు. నీ సంతోషం ఇంకా కొద్దిసేపే. నువ్వు ఆహారం కోసం వెళ్ళగానే నేను నీ గుడ్లను తినేస్తానుగా అని అనుకుంటుంది చిచ్చుకాకి. అలా కొద్దిసేపటికి తుని పిచ్చుక ఆహారం కోసం బయటకు వెళ్ళగానే చిచ్చుకాకి వచ్చి తుని పిచ్చుక పెట్టిన గుడ్లను తినేస్తుంది. పాపం తుని పిచ్చుక ఆహారం కోసం వెళ్ళి వచ్చి గూటును చూస్తుంది. అయ్యో, నా గుడ్లు ఏమైనాయి? నేను పొద్దున్నే కదా ఎంతో సంతోషంతో నేను తల్లిని కాబోతున్నాను అనుకున్నాను. ఆ సంతోషం కొంత సమయం కూడా ఉంచలేదు దేవుడా అని బాధపడుతుంది తుని. చిచ్చుకాకి, నువ్వు నా గుడ్లను చూసావా? ఎవరు మాయం చేశారో అని చిచ్చుకాకితో తన బాధ చెప్పుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏమో తుని, నువ్వు వెళ్ళగానే నీ వెనకే నేను ఆహారం కోసం వచ్చాను. ఇప్పుడే నేను ఇంటికి తిరిగి వచ్చాను అని అంటుంది చిచ్చుకాకి. అలా కొన్ని రోజుల తర్వాత తుని మళ్ళీ గుడ్లు పెడుతుంది. అప్పటి నుండి జాగ్రత్తగా గుడ్లను కాపాడుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఆహారానికి వెళ్ళిన తుని పిచ్చుక ఇంటికి రావడం ఆలస్యం అవుతుంది. చిచ్చుకాకి మళ్ళీ గూడులో ఉన్న తుని గుడ్లను చూసి వెంటనే ఆ గుడ్లు తినేస్తుంది. పాపం తుని ఆహారం కోసం వెళ్ళి వచ్చి చూస్తే గూడులో గుడ్లు కనిపించవు. ఏడుస్తూ, చిచ్చు, ఈసారి కూడా నా గుడ్లు కనిపించడం లేదు. నువ్వు ఎవరు తీసుకెళ్లారో చూసావా అని అడుగుతుంది తుని ఏడుస్తూ చిచ్చుకాకిని. నాకేం పని లేదా? నీ గుడ్లకు నేనేమైనా కాపలానా అని చిచ్చుకాకి ఏమీ తెలియనట్టుగా తుని పిచ్చుకను బాగా తిడుతుంది. తుని పిచ్చుకకు కొంచెం చిచ్చుకాకి మీద అనుమానం వస్తుంది. చిచ్చుకాకి ఎలా అయినా తన తప్పును తెలుసుకోవాలని తుని పిచ్చుక ఒక ఉపాయం ఆలోచిస్తుంది. అలా కొన్ని రోజుల తర్వాత తుని అచ్చం తన గుడ్లు లాగే ఉండే రాళ్ళను చూసి ఆ రాళ్ళను తీసుకొచ్చి గూట్లో పెడుతుంది. కొద్దిసేపటికి తుని ఆహారం కోసం వెళుతుంది. తుని బయటకు వెళ్ళడం చూసిన చిచ్చుకాకి తుని గూటిలో చేరి రాళ్ళను గుడ్లు అనుకొని తిండి మీద ఉన్న పిచ్చితో గుడ్లను పలగొట్టకుండా మింగేస్తుంది. గొంతులో రాళ్ళు అడ్డుపడి కింద పడి గిలగిలా కొట్టుకుంటుంది చిచ్చుకాకి. ఎవరైనా కాపాడండి, నేను మరణించేనా ఉన్నా, ఎవరైనా కాపాడండి దయచేసి. అప్పుడు తుని పిచ్చుకకు చిచ్చుకాకినే తన గుడ్లను తినేసింది అని అర్థమవుతుంది. చిచ్చుకాకి బాధ చూడలేక చిచ్చుకాకిని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది తుని పిచ్చుక. సారీ తుని, నీ గుడ్లను నేనే తిన్నాను అని తెలిసినా నా మీద కోపం లేకుండా నన్ను బతికించావు. నీ విషయంలో నేను చేసింది చాలా తప్పు అనుకుంటూ తునిని క్షమించమని అడుగుతుంది చిచ్చుకాకి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.